నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్ చూస్తే మోహన్ బాబు హెల్త్ బులెటిన్ ను గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. టెన్షన్ కారణంగా ఆయన స్థిమితంగా లేరని వైద్యులు వెల్లడించారు. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారని బులెటిన్ లో పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన కంటి దిగువ భాగంలో గాయమైనట్లు గుర్తించామని, బీపీ ఎక్కువగా ఉందని, గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. సంబంధిత వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని వివరించారు. సినీ నటుడు మోహన్ బాబు మంగళవారం రాత్రి నుండి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆసుపత్రి వైద్య బృందం ఓ హెల్త్ కండిషన్ ను వైద్యులు వెల్లడించారు. ఆయనకి ఏమైనా గాయాలు తగిలాయని అనేసి మేము ముందు ప్లాస్టిక్ సర్జరీ ఇమీడియట్గా రమ్మని చెప్పాము. సో వాళ్ళు చూశారు, ఆయన గురించి చెప్పారు. తర్వాత డాక్టర్ మూర్తి గారు, ఆయన కార్డియాలజిస్టు, ఆయన కూడా ఆయన మోహన్ బాబు గారిని ఎమర్జెన్సీ రూమ్ చూశారు. డాక్టర్ జగదీష్ సార్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు, ఆయన కింద అడ్మిట్ అయి ఉన్నారు. సో అతన్ని ఇమీడియట్లీ సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేశాం హాస్పిటల్లో, బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి. ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి, కానీ శరీరంలో నొప్పి, ముఖ్యంగా ఈ కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు. సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా హీ వాజ్ వెరీ అప్సెట్. సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన హీ వాజ్ నాట్ ఇన్ ఎ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు అండర్స్టాండ్